సార్ డోంట్ కేర్ పవన్ వైసీపీ చులకనగేమో ముద్రగడ ఆరోగ్యంపై రచ్చ. ఇది కూడా కొనసాగింపు లాంటిదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద దాడి జరుగుతుంటే మీరు ఎవరేమి మాట్లాడరా, మీరు మాట్లాడండి అని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి హెచ్చరించారు. చంద్రబాబు ఆ వార్తలు మనం చూసాం. అసలు అంతకుముందు స్వయంగా పవన్ కళ్యాణే కాకినాడ మాట మంత్రిలో ఆయన తన మాట కూడా చెప్పి నేను ఒక్కనే మాట్లాడాలా, మీరందరూ ఏమి పట్టించుకోరా అది ఇది అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మంత్రివర్గం సాక్షిగా ముఖ్యమంత్రి హెచ్చరిక చేశారు. ఇంకా మళ్ళీ కొనసాగుతున్నాయి అవి ఉపాంతం నానాజీ వర్సెస్ ఇంకొకరు. కానీ ఆశ్చర్యం ఏమంటే పేరుని నానే ఈ పవన్ కళ్యాణ్ మీరేం పట్టించుకోవద్దండి. ఆయన అట్లా ఆయన వాడిన పదం వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ లాంటిది. ఆయనను వాళ్ళు ముందు పెడుతున్నారు. పవన్ను ఫేస్ ఆఫ్ ది కూటమిగా ఉపయోగించి ముందుకు నెట్టేసి చంద్రబాబు నాయుడు తన ప్రధానమైన దాని నుంచి ఆయన తప్పుకుంటున్నారు. రెండవది మనం వైసీపీ వాళ్ళం ఏదో పవన్ కళ్యాణ్కు చాలా ఇచ్చేసి పవన్ అని ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా తయారైంది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ దానికి అందుకనే మీరు ఈ 2 రోజుల నుంచి గమనిస్తే ఎక్కువగా కూటమి చంద్రబాబు నాయుడు ఈ అంశాలు ఎక్కువగా వైసీపీ నాయకులు మాట్లాడడం, మీరు ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే ఫోకస్ అనేది చాలా స్పష్టంగా అంటే 2 అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారం అటు తన మీదకి రాకుండా లేకపోతే ఇక్కడ సమస్య కూడా కాపులు అంటున్నారు అన్నది కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తుండొచ్చు. ఏం చేసినా సరే ఇక్కడ 2 జరిగాయి. కూటమి పట్టించుకోవడం లేదు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరెందుకు అంత ఎక్కువగా పట్టించుకుంటున్నారు, మనం పట్టించుకోవద్దు, మనం తగ్గిద్దాం. ఇంకా ఇప్పుడు పొద్దున ఆయన కూడా అమర్నాథ్ కూడా దీంట్లో విలన్లు ఎవరంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పెషలిస్ట్ కదా కొంచెం. అమర్నాథ్ వీళ్ళ మధ్య వాదనలు, అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ కూడా అక్కడ ఆయన ఎమ్మెల్సీ కూడా ఆరోపణ చేశాడని ఆయన కూడా లాకప్లో పెట్టడం, పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించడం, అది కూడా దుమారం అయింది కదా. కానీ ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళ దగ్గరికి ఆపేస్తున్నారు అనమాట. అంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు, ప్రతి వ్యూహాలు, ముందుకు తేవడాలు వెనక్కి తేవడాలు ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా. అంటే 2 విధాలా కూడా అంటే పవన్ కళ్యాణ్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ అంతకుముందు కూడా వాళ్ళ వాదన ఉంది కదా. సో కేవలం చంద్రబాబును కాపాడడానికి ఒక కవచం లాగానే వాడుతున్నారు. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పడం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి, పవన్ కళ్యాణ్కి ఏం పాత్ర లేదు అని చెప్పేటటువంటి ఒక వ్యూహం తక్కువ చేయటం. రెండోది ఆ వర్గాల్లో వచ్చిన సమస్య కదా ఇప్పుడు. కాబట్టి అది ఈ 2 కోణాల్లో కూడా ఇటు తగ్గించడానికి, ఇంకోవైపునేమో ఆయన పూర్తిగా పక్కన పెట్టడానికి ఒక వ్యూహంలాగా ఉంది. ఇప్పుడు చాలా చంద్రబాబు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు తీసుకుంటే కనుక మధ్యలో పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పుడు ఆయన వీటన్నిటితో సంబంధం లేకుండా ఆయన పాలన దీక్ష స్వీకరించారు. ఇంకా ఒక 2-4 నెలలు ఏదో తీసుకుంటారంట. అది నిన్న అది భక్తి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించింది. కానీ బహుశా ఆయన ఇంతకుముందు లాంటి అంత చెయ్యరు నేను చెప్పగలిగినందులో. అలాంటి దాంట్లో ఉన్నప్పుడు కొంచెం పరిమితంగానే ఈ రాజకీయాల్లోకి రావటం, వేడివేడిగా మాట్లాడటం ఇటువంటివి కొంచెం తగ్గే ఒక అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో రాజకీయాల్లో ఇదొక కొత్త పరిస్థితి.